మనకు తెలిసిన ప్రకారం అయితే బీజేపీ అయితే అభ్యర్థులు అయితే ముందంజలో 15 వార్డులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక నెక్స్ట్ మరి నల్గొండకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. జానియా. స్పందన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నల్గొండ కార్పొరేషన్ తో పాటు మొత్తం 17 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఈ రోజు కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల పరంగా ఒక ఆలేరు, అలాగే చౌటుప్పల్, సూర్యాపేట ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు నల్గొండ కార్పొరేషన్ కి సంబంధించి కూడా ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అయితే నల్గొండ కార్పొరేషన్, ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ కి సంబంధించి 48 డివిజన్లు, 48 డివిజన్లలో 34 డివిజన్ల వరకు కూడా కాంగ్రెస్ ఇప్పటివరకు అయితే 24 కాంగ్రెస్ డివిజన్లో 24 డివిజన్లలో విజయం సాధించడం జరిగింది. ఇంకా 10 డివిజన్లలో కూడా లీడ్ కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 9 డివిజన్లలో 7 డివిజన్లు ఇప్పటికే విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ. మిగతా డివిజన్లకు సంబంధించి లీడ్ కొనసాగుతుంది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ఒక వార్డు కూడా ఇప్పటికే విజయం సాధించారు. మరో వార్డులో కూడా లీడ్ కనబడుతుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒకరు విజయం సాధించడం జరిగింది. అయితే మొత్తానికి 48 డివిజన్లకు సంబంధించి 34 వరకు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండడం, ఇటు 25 డివిజన్లు గెలిస్తేనే మేయర్ పీఠం దక్కుతుంది. కాబట్టి అంతకంటే ఎక్కువనే 10 సీట్లు కూడా 10 స్థానాలు ఎక్కువగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినట్టుగా కూడా కనపడుతుంది. గతంలో కూడా మున్సిపాలిటీగా ఉన్నటువంటి నల్గొండను ఈసారి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారాన్ని కూడా ప్రతి డివిజన్ లో నిర్వహించడం, అభ్యర్థులతో పాటు ఆయన ప్రచారం పాల్గొనడంతో ఆయనకు కొంత ఈ నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మాత్రం ఇటు కొంత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం పట్టు సాధించారని చెప్పవచ్చు. ఎందుకంటే కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయించడం, ఎక్కువ స్థానాలు 48 మొత్తం 48 డివిజన్లకు గాను 34 వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే 24 డివిజన్లు గెలిచింది. మరో 10 డివిజన్లలో కూడా కొనసాగుతుంది. కాబట్టి అందులో ఇంకా 6 డివిజన్లు కూడా విజయం సాధించే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కొంత పట్టు సాధించారని చెప్పొచ్చు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి 48 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం 25 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడ్ కనబడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేవలం 11 వార్డులలోనే ఆధిక్యత కనబరుస్తుంది. ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి ఇప్పటికే విజయం సాధించడం, మరో 2 స్థానాల్లో బీజేపీ కూడా ఆధిక్యత కనబరుస్తుంది. ఇంకా 5 వార్డులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత అయితే కనబడుతుంది. 2వ రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఇంకా సూర్యాపేటకు సంబంధించి అయితే ఇంకా ఫలితం వచ్చే వరకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ముందస్తుగానే అభ్యర్థులను క్యాంపుకు తీసుకెళ్లినట్టు. సూర్యాపేట మొత్తం 48 వార్డులో జానయ్య కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీ ముందంజలో ఉంది ఇప్పటివరకు? సూర్యాపేటకు సంబంధించి 48 వార్డులకు సంబంధించి 48 మొత్తం 48 వార్డులు. ఈ 48 వార్డులకు సంబంధించి ఇటు 45 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ అభ్యర్థులను తీసుకెళ్లడం జరిగింది, ఆ క్యాంపుకు తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా మేమే గెలుస్తున్నామనే ధీమా వ్యక్తం చేసినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డికి మాత్రం ప్రస్తుతం వస్తున్నటువంటి సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి వస్తున్నటువంటి రిజల్ట్ తో మాత్రం కొంత ఎఫెక్ట్ పడే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 30 స్థానాల లోపు, అంటే దాదాపు 25 నుంచి 28 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ చూపిస్తుంది. ఇందులోనూ కూడా కొన్ని 12 వార్డులకు సంబంధించి కూడా విజయం సాధించారు. మిగతా స్థానాలకు సంబంధించి లీడ్ కొనసాగుతుంది. కాబట్టి వాళ్లకు 25 వార్డులు వస్తేనే చైర్మన్ అభ్యర్థిగా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతకంటే 25 కంటే ఎక్కువ కూడా వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి గెలిచే అవకాశం అయితే ప్రస్తుతం కనపడుతుంది. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ముందంజలో లీడ్ లో కొనసాగుతున్నారు. కాబట్టి సూర్యాపేట కూడా కాంగ్రెస్ వైపే వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మిర్యాలగూడకు సంబంధించి కూడా మిర్యాలగూడ మొత్తం 48 వార్డులకు గాను 31 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ
విజయం సాధించడం జరిగింది. 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక ఇండిపెండెంట్ కూడా విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ కు క్లియర్ గా వారికి మెజార్టీ రావడంతో మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశం చేసుకుందని చెప్పవచ్చు. ఇటు దేవరకొండకు సంబంధించి కూడా మొత్తం 20 వార్డులు 20 వార్డులు గాను మొత్తం 11 వార్డులలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయం సాధించడం. 11 వార్డులు వస్తేనే వాళ్ళకి చైర్మన్ పీఠం దక్కుతుంది. దీంతో పాటు ఇటు అక్కడ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ఉంటాడు కాబట్టి ఒక ఎక్స్ ఆఫీషియల్ ఓటు కూడా ఉంటుంది కాబట్టి 12 ఓట్లతోటి దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పొచ్చు. ఇక చెండూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 4 స్థానాల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం జరిగింది. 4 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సిపిఐ పార్టీ ఒక స్థానంలో గెలవడం జరిగింది. దీంతో అక్కడ కూడా చెండూరు కూడా మొదటగా హోరాహోరీగా సాగినటువంటి చెండూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోరు మాత్రం కాంగ్రెస్ అయితే పట్టు సాధించిందని చెప్పవచ్చు. వారికి కావాల్సినటువంటి ఏదైతే ఆరుగురు సభ్యులు కావాల్సి ఉండగా 5 ఇప్పటికే విజయం సాధించడం, మరొక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్స్ ఆఫీషియల్ ఓటు తోటి అక్కడ కూడా ఎక్స్ ఆఫీషియల్ ఓటు, దాంతో పాటు పొత్తులో భాగంగా సిపిఐ కూడా ఒక స్థానంలో గెలిచింది కాబట్టి వారికి సరిపడా మెజార్టీ ఉండడం తోటి చిట్యాలలో సిచ్యువేషన్ ఏంటి? చిట్యాలలో 12 వార్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కొంత టఫ్ ఫైట్ నడిచింది కదా, ఇవేంటి సిచ్యువేషన్ ఏంటి? చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించి మొదటగా మాత్రం కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలకు సంబంధించి మాత్రం ప్రచారం మాత్రం జోరుగా సాగించడం జరిగింది. ఇటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేయడం, అటు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వీరేశం ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇద్దరు కూడా అక్కడ ప్రచారాన్ని నిర్వహించి అభ్యర్థుల గెలుపు కోసం బాగా కష్టపడ్డ సిచ్యువేషన్ ఉంది. అయితే కొంత ప్రచారం ముగిసే సమయంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ తీరా పోలింగ్ జరిగిన తర్వాత మాత్రం కాంగ్రెస్ కు మాత్రం అనుకూలంగా మారడం, అక్కడ ఉన్నటువంటి 12 స్థానాల్లో ఇప్పటికే వారికి 1/3 కు సంబంధించి మెజార్టీ రావడం, చైర్మన్ పదవి కూడా చిట్యాలకు సంబంధించి చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు కూడా వీలుండేటట్టుగా కూడా ఫలితాలు అయితే వచ్చాయని చెప్పవచ్చు. మరోవైపు ఇటు చౌటుప్పల్కి సంబంధించి మాత్రం ఇంకా హోరాహోరీ పోరైతే కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3 కాంగ్రెస్, అలాగే 2 బీజేపీ, 2 బీఆర్ఎస్ పార్టీ, మొత్తం 20 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారంగా మాత్రం హోరాహోరీ పోరు కొనసాగుతుండడంతో కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా 2వ రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా కొంత కొనసాగుతుంది కాబట్టి ఎవరు విజయం సాధిస్తారు, మున్సిపాలిటీ చైర్మన్ ఎవరు చౌటుప్పల్లో జెండా ఎగిరేస్తారు అనే విషయం పైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. అటు యాదగిరిగుట్టకు సంబంధించి కూడా అటు 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి మాత్రం 7 వార్డులలో 8 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కూడా విజయం సాధించడం జరిగింది. 1/3 మెజార్టీ రావడంతో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఆలేరు విషయానికి వస్తే ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. ఆలేరులో 12 వార్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పటి వరకు అయినా కౌంటింగ్ రౌండ్స్ చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్ని గెలుపొందాయి? ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 3 స్థానాల్లో, ఇటు బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. మిగతా వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరికి పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందనేది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతానికి హోరాహోరీ అయితే పోరు కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 వార్డులలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ ఇస్తున్నప్పటికీ మరో 2 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా లీడ్ ఇస్తుండడం, మరో 2 వార్డులలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంత ఇటు 2 పార్టీలకు సంబంధించి కూడా వారు అభ్యర్థుల కంటే ప్రధాన పార్టీ అభ్యర్థుల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒక వార్డులో ముందంజలో ఉండడంతో కొంత ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం క్లారిటీ అంటే ఎవరికి మెజార్టీ వచ్చే అవకాశం ఉందనేది మాత్రం తేలేంత వరకు అంటే మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం కోదాడకు సంబంధించి కానీ ఇటు కోదాడలో
35 వార్డులకు గాను 27 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. 5 వార్డులు మాత్రమే అటు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం, అక్కడ కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించడం తోటి ఆ కోదాడ చైర్మన్ పదవి మాత్రం కాంగ్రెస్ కే కైవసం చేస్తుందని చెప్పవచ్చు. ఇటు హుజూర్ నగర్, నేరేడ్ జిల్లా ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ రాజకీయాలకు అక్కడ తెరపడినట్టేనా జానియా? అంటే క్యాంపు రాజకీయాలకు అక్కడ తెరపడినట్టు అనుకోవచ్చా? ఏదైతే నిన్న నుంచి జరుగుతున్నటువంటి క్యాంపు రాజకీయాలకు సంబంధించి మాత్రం తెరపడినట్టే కూడా కనపడుతుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రమే ఆధిక్యత రావడం, అక్కడ ఎక్కువ స్థాయిలో 1/3 కంటే కూడా మరో 3 స్థానాల్లో ఎక్కువ ఉండడం తోటి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి తక్కువ స్థానాలు ఉన్న నేపథ్యంలో వారికి చైర్మన్ పదవి పొందేందుకు కూడా వారికి సరిపడా కూడా స్థానాలు లేవు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కే క్లియర్ కట్ గా మెజార్టీ స్థానాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ తమకు చైర్మన్ పదవి రాదనేది క్లియర్ కట్ గా తెలుసుకున్న నేపథ్యంలో ఓవరాల్ గా నల్గొండ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు పూర్తయిన డివిజన్లను చూస్తే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంకా నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. 48 డివిజన్లకు సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఫలితాల ప్రకారం మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఎక్కువ లీడు కనబరుస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు 22 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్టుగా కూడా ఫలితాలను బట్టి తెలుస్తుంది. మరోవైపు ఎక్కడైనా హంగ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందా? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా హంగ్ అయితే వచ్చిన పరిస్థితి అయితే కనపడతలేదు. ప్రస్తుతం వచ్చిన ఫలితాల ప్రకారంగా 17 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి క్లియర్ కట్ గా వారికి 1/3 మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. మిగతా ఒక చౌటుప్పలు, ఆలేరు, యాదగిరిగుట్ట, ఈ 3 మోత్కూరు ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా కొంత ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది. కానీ మిగతా ఇటు చండూరు కావచ్చు, దేవరకొండ, అలాగే మిర్యాలగూడ, నందికొండ, హాలియా, కోదాడ, హుజూర్ నగర్, నేరేడు చెర్ల ఈ మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం ఓవరాల్ గా మున్సిపాలిటీలో వచ్చిన రిజల్ట్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా 1/3 కంటే మెజార్టీ కంటే ఎక్కువ స్థానంలోనే విజయం సాధించడం తోటి వారికి ఎక్కడ హంగు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన ఫలితాలను బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి మెజార్టీ ఉన్న నేపథ్యంలో చైర్మన్ పీఠాలు అయితే మొత్తం దాదాపుగా ఒక తిరుమలగిరి తప్ప మిగతా చోట్ల అన్ని కూడా కాంగ్రెస్ గెలిచిన కొన్ని చోట్ల ఇప్పటికే గెలుపొందడం, మరికొన్ని 4 మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఆ 4కి సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. ఏదైతే చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించి అయితే మాత్రం కొంత బీజేపీ 2 సీట్లు, బీఆర్ఎస్ 2 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు, మొత్తం 7 వార్డులకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఫలితాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 20 వార్డులు ఉన్నాయి కాబట్టి ఇంకా 13 వార్డులకు సంబంధించి రిజల్ట్ రావాల్సింది. ఇందులో ఇటు కాంగ్రెస్ కి ఎక్కువ స్థానాలు వస్తాయా లేదంటే బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో వస్తే మాత్రం ఒకవేళ చౌటుప్పల్కి సంబంధించి మాత్రం కొంత హంగు ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతుంది. ఎందుకంటే హోరాహోరీగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి మాత్రం చూస్తే హోరాహోరీగా ఉంది. కాబట్టి మిగతా వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వస్తుందా లేదంటే బీఆర్ఎస్ కి వస్తుందా అనే విషయం పైన కూడా కొంత క్లారిటీ రావాలి. కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య. ఇక నెక్స్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ గురించి డిస్కస్ చేయముందు మనతో పాటు గెస్ట్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు బీఆర్ఎస్ నేత స్టూడియోలో ఉన్నారు. బాలరాజు గారు, ఏంటి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీని ఎలా విశ్లేషిస్తారు? కొన్ని ప్రాంతాల్లో ఆశించిన ఫలితాల్లో బీఆర్ఎస్ ముందంజలో లేదు కదా, ఏం చెప్తారు? ఏదైతే ప్రధానంగా ఈ రోజు జరిగిన ఎలక్షన్స్ లో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత బయటపడదని అర్థమవుతాం. వాస్తవానికి గతంలో 2020లో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి. గతంలో ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 ఏళ్ల తర్వాత ఎలక్షన్ జరిగినా కూడా ఆ రోజు 120 మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి 2020లో. 120 జరిగితే 90 నుంచి 95% అంటే సుమారు 107 మున్సిపాలిటీలను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగలిగింది. ప్రతిపక్షాలు ఓన్లీ బీజేపీ 2,
కాంగ్రెస్ 5 మాత్రమే చేయగలిగింది. కానీ ఈ రోజు చూస్తే మీరు 25 నుంచి 30 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉన్నది. వార్డుల పరంగా చూసినా కూడా ఇలా సుమారు 800 నుంచి 900